ప్రేమైన దైవజనమా, దేవుని మీద ఆధారపడిన వాడు ఎన్నడూ సిగ్గుపడడు. ఆమేన్. దేవుని మీద ఆధారపడిన వాడిని ఆయన ఎన్నడూ సిగ్గుపడనివ్వడు. కానీ మనం ఎప్పుడు ప్రభు దగ్గరకు వచ్చి అడగం, ప్రభు యొక్క పాదాలు పట్టుకోం. సమస్యలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, ఇరుకులు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు అనేక సార్లు మనుషుల కాళ్ళు పట్టుకోవడానికి మనం సిద్ధపడతాం, కానీ దేవుని యొక్క పాదాలు పట్టుకోవడానికి మనిషి ఈరోజు సిద్ధంగా లేడు. నువ్వు ప్రభు యొక్క పాదాలు పట్టుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నట్లయితే ప్రభు నిన్ను తప్పక ఆదరిస్తాడు. ఆయన నిన్ను బలపరుస్తాడు. ఆయన హస్తము ఎప్పుడు నిన్ను ఆదరించడానికి సిద్ధంగా ఉండేటటువంటి హస్తం. ఆయన రక్షింపకుండునట్లు ఆయన హస్తము కురుచకాలేదు. ఆయన పాదాలు పట్టుకున్నట్లయితే ఆయన మనస్సు చాలా సున్నితమైనది. ఆయన నిన్ను ఆదరించే మనస్సు కలిగిన వాడు, ఆయన నిన్ను రక్షించే స్వభావం కలిగిన వాడు, నిన్ను కాపాడడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్న దేవుడు. మనుషులు నిన్ను మోసం చేస్తారు, మనుషులు మాట ఇచ్చి తప్పుతారు, మనుషులు నీకు దూరంగా వెళ్ళిపోతారు. నీ సమస్యలలో, నీ బాధలలో నీకు దూరంగా వెళ్ళిపోతారు. కానీ దేవుడు ఎప్పుడు నిన్ను చేయి విడవడు. ప్రియులారా, ప్రభు పాదాల చెంతకొస్తావా, లేదా మనుషుల పాదాలు పట్టుకుంటావా, మనుషుల చేతులు పట్టుకుంటావా? కొన్నిసార్లు కొంతమంది మాటలు వింటున్నప్పుడు నాకే చాలా హాస్యాస్పదం అనిపిస్తుంటుంది. చేతులు పట్టుకొని, ఇవి చేతులు కాదు కాళ్ళు అనుకో అంటుంటారు సహాయం కోసం అడిగేటప్పుడు. వడ్డీల కొరకు, అప్పుల కొరకు, ఎన్నిటి కొరకు మనుషుల దగ్గరికి వెళ్ళిపోయి ప్రతిమాలుతావు కదా, వేడుకుంటావు కదా, నువ్వే నన్ను కాపాడాలి, నువ్వే రక్షించాలి, ఇదిగో నువ్వు తప్ప నాకు ఎవరు పరిచేస్తులేరు, నువ్వే నాకు సహాయం చేయాలి అని అడుగుతుంటాం కదా. ఆ మాటలు ప్రభు యొద్దకు వచ్చి అడిగితే ఆయన తప్పకుండా కరిగిపోయి నీకు సహాయం చేయగలిగిన దేవుడు. ఆమేన్. కఠినుడైన మనిషే కరిగిపోతాడు మనం అడిగినప్పుడు కదా. కఠినుడైనటువంటి మనిషే కరిగిపోతున్నప్పుడు పరలోకమందున్న దీనత్వము కలిగిన నీ దేవుడు, రక్షించడానికి సిద్ధంగా ఉన్న దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు, నువ్వంటే ప్రాణం ఇవ్వగలిగిన దేవుడు నీ కోసం ఒక సహాయం చేయడా? తప్పకుండా సహాయం చేస్తాడు. ఆయన పాదాలు పట్టుకోవడానికి, ఆయనను వేడుకోవడానికి, ఆయనను బ్రతిమాలుకోవడానికి సిద్ధపడు. నీ జీవితంలో నా దేవుడు గొప్ప మేలులు చేయునుగాక.